హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి వరమహాలక్ష్మి ఫెస్టివల్ రోజు, అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, సో ఆ రోజు అనమాట. ఈ వ్లాగ్ అయితే మీకు కంప్లీట్గా చూస్తేనే మంచిగా అర్థమవుతుంది. నేను నార్మల్గా ఏ వ్లాగ్లో చెప్పాను, కంప్లీట్గా చూడండి అర్థమవుతుంది మీకు అట్లా అనేసి, బట్ ఈ వ్లాగ్లో చెప్తున్నాను. ఇంకా ఆ రోజు నేను 3కి లేసేసాను, కరెక్ట్గా 3కి. ఇంకా అప్పుడు గీజర్ వేసుకొని స్నానం చేసేసుకొని వచ్చేసాను. ఇంకా రెడీ అయిపోతాం అనేసి. 3కి ఎందుకు అనుకుంటున్నారు కదా, టెడ్డీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. నిన్న కొంచెం బాగానే ఉండింది, ఈవినింగ్ నుండి ఎక్కువ అయిపోయింది అనమాట. చూసారా, టైం 4:15. నేను 3కి లేసేసాను కాబట్టి స్నానం చేసేసుకొని ఇంకా మీకు ఆ టైం చూపిస్తున్నాను అప్పటికి. ఇంకా ముందు రోజు ఏమంటే అబ్బు వచ్చున్నాడు ఇంటికి. సో అబ్బు ఏమంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పడుకోబెట్టాము. ఇంకా సుదర్శన్ సోఫాలో పడుకున్నాడు. టెడ్డీ నార్మల్గా ఇక్కడ పడుకుంది. 3కి 2:30 ఆ టైంకి లేసి ఫ్యాన్ ఆఫ్ చేసేసామని. చలి చలిగా ఉంది, ఫీవర్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది. ఇంకా గబగబా డోలో వేశాను, ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేసేసాను. ఇంకా యాపీకి నిద్ర పట్టలేదు ఫ్యాన్ ఆఫ్ చేసేసరికి. సో ఇంకా యాపీకి తీసుకెళ్ళి ఇంకా హాల్లో కింద పడుకోబెట్టేసాను, బెడ్షీట్ వేసేసి. ఇంకా అప్పటి నుండి నాకు నిద్రే రాలేదు అసలు. ఇంకా లేసేసే ఉన్నాను. సరే లేసి గమ్ముగా ఉండడం ఎందుకు అనేసి ఇంకా లేసి గీజర్ వేసుకున్నాను. గీజర్ వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి స్నానం చేసేసుకొని వచ్చేసాను. చెప్తా ఉంటాను కదా మీకు, టెడ్డీ ఓపెన్గా చెప్పదు ఎలా ఉంది ఏంటి అనేది, గమ్ముగా ఉంటుంది ఎంతసేపటికి అనేసి. సో అలాగనే ఉండేది. పాపం ఒక్కసారిగా చలి ఎక్కువ అయిపోయింది, ఫీవర్ టెంపరేచర్ వచ్చేసింది. ఇంకా నాకు కొంచెం టెన్షన్ వేసింది, ఏందబ్బా ఇట్లా ఉంది అనేసి అనిపించింది. సర్లే డోలో వేద్దాము, మార్నింగ్ తగ్గకపోతే హాస్పిటల్ తీసుకెళ్దాంలే అనేసి అనుకున్నాము. వారికి కోల్డ్ కూడా ఉంది. అది కాక మేము నిన్న మూవీకి వెళ్ళాము, ఫుల్ ఏసీ ఉంటుందిగా. అప్పటికి నేను కాటన్ పెట్టే తీసుకెళ్ళాను వాడికి. అంటే ఇంట్రెస్ట్ చూపించింది, లేదు నాకు నేను హెల్త్ బాగానే ఉంది, నాకు నేను మూవీ చూస్తాను అనింది. సో అందుకని నేను అది ఈజీగా తీసుకొని వెళ్ళాను. అసలు మూవీకి వెళ్ళకుండా ఉంటే బాగుండేదే అనిపించింది. ఇంకా ఆ రోజు ప్రసాదాలు చేయాలి కదా దేవుడికి అన్నట్టుగా నేను ఫస్ట్ అన్నం బియ్యం నానబెట్టేసి పెట్టేశాను. అన్నం చేయాలి, దాంతో లెమన్ రైస్ చేద్దాము, దద్దోజనం చేసుకుందాము అనేసి. ఇంకా అలసందలు ఉన్నాయి కదా, ఇంకా అలసందలు కూడా ఉన్నాయి. సో అది కూడా నానబెట్టేశాను. యాక్చువల్గా అది నేను నైటే నానబెట్టాను అనమాట. ఇంకా అలసందలు వడలు చేద్దాము అనేసి. ఇంకొకటి ఏమంటే మీకు నిన్నటి వ్లాగ్లో లాస్ట్లో చూపించాను కదా, 2 బౌల్స్లో నానబెట్టింది. అదేమంటే ఒక దాంట్లో రైస్, ఇంకో దాంట్లో వచ్చేసి ఉద్దిపప్పు నానబెట్టాను. ఇంకా పొద్దున్న లేసిన తర్వాత ఏమంటే శనగపప్పు ఉంటుంది కదా, సో అది నానబెట్టుకున్నాను. యాపీకి ఏమంటే సుకీలు అంటే భలే ఇష్టం. ఎప్పుడు ఆంటీ పండగ ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే సుకీలు చేస్తారు, అది చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. అందుకే ఇంకా అమ్మ నేను అనుకుంటాను వరలక్ష్మి వ్రతంకి ఏమేమి చేద్దాం ప్రసాదాలు అన్నట్టు. అంటే నాకు వచ్చినవి నేను సింపుల్గా చేసేసుకుందాము అనేసి అనిపిస్తూ ఉంటుంది. రానివి కూడా ట్రై చేయడం అవసరం లేదు, మంచిగా దేవుడికి నీట్గా నాకు వచ్చిన దాంట్లో చేసి పెడదాము అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఇక్కడ అంటే మోస్ట్లీ ప్రతి ఒక్క ఫెస్టివల్కి నేను తిరుపతికి వెళ్ళిపోతాను కదా, మీకు తెలుసు. వరమహాలక్ష్మి ఫెస్టివల్కి మాత్రం ఇక్కడే ఉంటాను. లాస్ట్ ఇయర్ మాత్రం వెళ్ళాను తిరుపతికి. నేను తిరుపతిలో చేసుకున్నాం, నేను మోహన శిరీష ముగ్గురం కలిసి చేసుకున్నాము. ఇంకా అక్కడ ఏమంటే నార్మల్గా మంచిగా అంతగా చేసుకోం, జస్ట్ నార్మల్గా ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదా, దీపం పెట్టుకుంటాము, సో అలాగా చేసేసుకుంటా ఉంటాం. అంతేగాని అదే పని ఒక ఫెస్టివల్ లాగా అలా ఏం చేసుకోమన్నమాట ఇంటి దగ్గర. సో అందుకని నేను ఇక్కడ ఉన్నప్పుడు అంతా నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలి, అంతా ఎలా చేసుకుంటూ ఉంటాను. నేను వెళ్తుంటాను కదా వాళ్ళ ఇంటికి, అట్లా ఇంకా వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను. అలా నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేసి. సో అలా ఇంకా నేను ఇక్కడికి వచ్చిన ఈ అపార్ట్మెంట్లో ఈ ఇంటికి వచ్చినప్పటి నుండే చేయడం అనమాట. ముందంతా నాకు తెలియదు, అంత చేసేదాన్ని కూడా కాదు ఈ పండగ. ఇంకా లాస్ట్ బిఫోర్ ఇయర్ గుర్తుందా, మోహన ఆంటీ వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. శిరీష కూడా వచ్చి ఉండాల్సింది, పాపం శిరీష కొంచెం హెల్త్ బాగాలేక తను రాలేకపోయింది. ఇంకా మేమే చేసుకున్నాం, చాలా బాగా చేసుకున్నాము. ఇంకా మీ అందరు కూడా భలే చేసుకున్నావు ఆశా అనేసి కూడా అన్నారు. నాకు భలే హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా దానికంటే ముందు ఇయర్ నుండే చేసుకోవడం ఇక్కడ, దానికంటే ముందు ఇయర్ ఫస్ట్ టైం చేసుకోవడం వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేసుకొని అందరు వాయనాలకి పిలుస్తారు కదా, అలా వెళ్ళడము ఎంత బాగా అనిపించిందో, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. సో అందుకనేసి ఈ ఫెస్టివల్కి నేను అనుకున్నాను ఇంకా ఈ శ్రావణ మాసం అంటే మా సైడ్ ఎవ్వరు అట్లా ఉండరు నాన్ వెజ్ తినకుండా అట్లా, కానీ నేను మాత్రం శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదు అనేసి అనిపించి, నాకు అమ్మవార్లు అంటే చాలా ఇష్టం. మెయిన్గా బనశంకరి అమ్మవారు అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. ఇంకా ఏ అమ్మవారైనా ఒకటే కదా, లక్ష్మీ అమ్మవారైనా సరస్వతి అమ్మవారైనా ఎవరైనా అమ్మవారే కదా. సో అందుకనేసి నాకు ఈ మంత్లో శ్రావణ మాసము, సో మంచిగా ఉందాము, నాన్ వెజ్ తినకూడదు అట్లా అనుకునేదాన్ని. ఈసారి అయితే మరీ అయితే ఇంట్లోకి నాన్ వెజ్ కూడా తీసుకురాలేదు, నేను టచ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. అసలు నేను మామూలుగా చేసి పెడతాను, టెడ్డీకి ఉండలేదు కదా తినకుండా, సో అలా చేసి పెట్టేదాన్ని. అలాంటిది ఈసారి అది కూడా తెచ్చి ఇటువైపు టచ్ కూడా చేయలేదు. ఇంకా అంతగా ఉండడము అవంతా ఎందుకు అంటే, వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకోవాలి ఆ పండగ, నాకు వచ్చినంత వరకు, నాకు తెలిసినంత వరకు చేసేసుకుందాము అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటాను ఈ ఫెస్టివల్ కోసము. సో ఆ ఫెస్టివల్ ఇంకా మెయిన్గా ఈసారి ఏమంటే పౌర్ణమికి ముందు రోజు వచ్చిందంట కదా, ఇది వచ్చింది కాబట్టి చాలా మంచిదంట ఈరోజు చేసుకుంటే. అంటే మిగతా శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మెయిన్గా వరలక్ష్మి వ్రతము అనేది ఇది August 8 వచ్చింది, హాలిడే ఇచ్చారు. ఇంకా ఆ రోజే మంచిదంట చాలా చేసుకోవడము.
ఇంకా నేను ఎలాగైనా పండగ చేసుకోవాలి ఆ రోజు అనేసి అనుకున్నా. కానీ సడన్గా టెడ్డీకి ఇలా అవుతుంది, హెల్త్ బాగోలేకుండా ఉంటుంది అనేసి అస్సలు అనుకోలేదు. ఇంకా ఇది ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు. ఏమైనా ఎక్కువ అవుతుందేమో టెడ్డీకి అట్లా చేయబోతే నిన్నటి వరకు బాగానే ఉండింది కదా, ఎక్కువ అయిపోయింది వాడికి. ఇంకా 3 days హాలిడేస్ వచ్చాయి కదా. యాక్చువల్గా సాటర్డే అయితే టెడ్డీకి స్కూల్ కూడా ఉందన్నమాట. అందుకే ఇంక మేము తిరుపతి కూడా వెళ్ళలేదు. ఇంకా ఈ రోజు వరకు ఒక రోజు కోసం ఎందుకు వెళ్ళడము అన్నట్టుగా. ఇంక ఇక్కడ చూస్తేనేమో టెడ్డీకి హెల్త్ బాగాలేదు. ఇంక ఇప్పుడు జర్నీ కూడా చేయడానికి బాగుండదు, వద్దులే అన్నట్టుగా ఉండిపోయాం. ఇంకా నేను నార్మల్గా చేసుకుందాము, ఎలా స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను పూజ. హ్యాపీని ఒకదాన్ని రెడీ చేశాను. ఇంకా సుదర్శన్ కూడా రెడీ అయిపోయాడు. నాకేమో ఫస్ట్ అన్ని వంటలు, అదే దేవుడికి చేయాల్సిన ప్రసాదాలు అన్నీ చేసి పెట్టేద్దాము, మళ్ళీ కావాలంటే రెడీ అవుదాంలే దీపం పెట్టే టైంకి అనేసి అనుకున్నాను. ఇంకా నేను చూసుకున్నాను అనమాట గూగుల్లో ఏ టైంకి పెడితే మంచిది అనేసి. 8:47 లోపల పెట్టేస్తే చాలా మంచిది అనేసి ఉంది. తర్వాత ఇంకా మళ్ళీ 1 తర్వాతే పెట్టాలి. ఇంకా అంతవరకు ఏం తినకుండా ఉండాలి కదా సుదర్శన్ అయినా హ్యాపీ అయినా. ఇంక ఇంట్లో ఎందుకు లేట్ అయిపోవడము, అందుకనేసి ఇంకా 8:47 లోపలే పెట్టేసుకుందాము అనేసి అనుకున్నాను. నేను ఎట్లాగో 3కి లేసాను కాబట్టి అన్నీ చేయగలిగాను. నార్మల్ టైంలో లేసేసి చేసుకుందాంలే మెల్లిగా అంటే ఇంకా అయ్యి ఉండదేమో కాదు నాకు. ఇంకా అలా 8:47 కల్లా అంతా రెడీ అయిపోయినాయి, ఏం లేదు. ఇంకా ఒక 10 minutesలో ఇంకా పెట్టేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ సుకీలు ఫ్లాప్ అయిపోయింది అనిపించింది. అందుకే ఆ సుకీల్ని పక్కన పెట్టేశాను. పులిహోర చేశాను, అంటే పులిహోర అంటే లెమన్ రైస్ చేశాను, కర్డ్ రైస్ చేశాను, దాని తర్వాత పాయసం చేసుకున్నాను, ఇంకా అలసంద వడలు చేశాను. ఇంకా పానకం ఉంటుంది కదా, అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం, అమ్మవారికి పెట్టాలి అంటారు కదా, సో పానకం చేశాను. యాక్చువల్గా బెల్లం పొంగల్ చేద్దాము అనుకున్నాను, కానీ బెల్లం పాకం కాదు పానకం చేశాను కదా అన్నట్టుగా ఇంకా మళ్ళీ అది చేయలేదు. ఇంకా ఎలాగో ఆ రోజు ముందు రోజు మార్నింగే ఇక్కడ ఇవన్నీ కొని పెట్టేసుకున్నాను కాబట్టి సరిపోయింది. యాక్చువల్గా అయితే పండగ రోజు వెళ్ళి తెచ్చుకోవడము అలానే చేస్తూ ఉంటాము, కానీ ఎందుకో ఇక్కడే పెట్టారు కదా కింద వెజిటేబుల్స్ ఇవన్నీ దేవుడికి కావాల్సినవన్నీ ఆ రోజు తెచ్చుకున్నాం కదా, నెట్ బ్లాగ్లో మీకు షేర్ చేశాను. సో అలా తెచ్చి పెట్టేసుకున్నాను కాబట్టి గబగబా ఇలా చేసేసుకున్నాం. ఇంకా సుదర్శన్ హ్యాపీ కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నీ. లాస్ట్ టైం అయితే టీటీ టేబుల్ ఉండింది ఇక్కడ, సో అలా అది పెట్టేసి చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇక్కడ టేబుల్ చేంజ్ చేసాం. ఇంక ఈ టేబుల్ ఇక్కడ ఫిక్స్ చేయలేమేమో, దానికే ఉంటుందేమో, ఇలా పెట్టుకోలేనేమో అనేసి అనుకున్నాను. కానీ మా సుదర్శన్ ఏం లేదు బుజ్జు తీసుకోవచ్చు, ఇది కూడా ఇక్కడ పెట్టుకునేద్దాంలే అన్నాడు. ఇది ఇంకా మనం ఎంత కావాలంటే మూవ్ చేసుకుంటా ఉండొచ్చు ఈ టేబుల్ కదా అన్నట్టుగా కరెక్ట్గా ఆ హైట్కి పెట్టుకున్నాము. నిజంగా చెప్పాలి అసలు హ్యాపీ ఎంత గ్రేట్ అనిపించిందో, హ్యాపీ ఎంత గుడ్ గోల్ అనిపించిందో, నాకు ఎంత నచ్చేసిందో అసలు. చాలా హెల్ప్ చేసింది. రెడీ చేయాల్సిన పనులు కూడా పాపం హ్యాపీయే నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పానుగా హ్యాపీకి ఇంకా ఈ డ్రెస్ ఈ లంగా జాకెట్ వేసేద్దాము అనుకుంటున్నాను అనేసి. సో సేమ్ ఇదే వేసేసాను వాడికి ఆ రోజు. ఇవన్నీ చేస్తున్నాను, ఇంత చేసుకుంటా అన్నానే కానీ ఫేస్ నాకు ఏమంటారు కళ లేదు, ఏమంటారు హ్యాపీనెస్ లేదనమాట. నాకు ఎక్కడో టెన్షన్గానే ఉంది, పాపం టెడ్డీకి అలా ఉంది అనేసి. టెడ్డీ కూడా ఉంటే బాగుండే అనిపిస్తానే ఉండింది అసలు. ఇంకా ఆ రోజు నేను చాలా అనుకున్నాను, చాలా మంది నన్ను ఇన్వైట్ కూడా చేశారనమాట ఇంటికి వచ్చి వాయనం తీసుకెళ్ళమని చెప్పేసి. 8 మంది నా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు. అందరికీ వస్తాను అని చెప్పాను. కానీ ఆ రోజు ఏమంటే అదే టెడ్డీకి ఇట్లా ఉంది కదా, వెళ్ళను అనేసి మళ్ళీ ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ వెళ్ళకపోతే అందరికి చెప్పేద్దాంలే, నేను రాలేకపోతున్నాను అట్లా అనేసి అనుకున్నాను. మళ్ళీ ఎక్కడో ఏమంటే ఇలా ఎవరైనా వాయనం తీసుకోవడానికి పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉండకూడదు అనేసి చెప్పేవారు కదా మీరందరూ. ముందు వెళ్ళేదాన్ని కాదు, కొంచెం సిగ్గుగా మొహమాటంగా ఉండేదాన్ని, పిలిచినా కానీ వెళ్ళేదాన్ని కదా. అది మీతో షేర్ చేసిన వ్లాగ్స్లో. అప్పుడు మీరు చెప్పారు అలా వెళ్ళకుండా ఉండకూడదు ఆశ, ఎంత మంచిది తెలుసా వెళ్ళి వాయనం తీసుకుంటే అని చెప్పారు. సో అప్పటి నుండి వెళ్ళాలి అనుకుంటాను, ఎవరు పిలిచినా కానీ మిస్ అవ్వకూడదు అనేసి. సో ఆ రోజు కూడా అట్లానే అనుకున్నాను, కానీ చూద్దాంలే పరిస్థితులు పట్టి కూడా జరుగుతాయి కదా అన్నీ అట్లా. ఇంకా ఆ రోజు మాత్రం పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాం. పూజ చాలా బాగా సక్సెస్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా, నాకైతే చాలా నచ్చి నిజంగా ఎట్లా అనుకున్నానో అలాగే చేసుకున్నాను. పూజ మాత్రము చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా నేను మాటీలు కొనిచ్చాక మా సుదర్శన్ నాకు బర్త్డేకి, సో అది ఇంకా పెట్టుకోలేదుగా. ఆ రోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు ఇలా దేవుడి దగ్గర పెట్టుకొని అమ్మవారికి దాని తర్వాత వేసుకుందాము అనేసి కూడా అనుకున్నాను. పూజ టైంకి మంచిగా శారీ కట్టుకుందాము అనుకున్నా. తాగేరా మొత్తం డ్రెస్ మీద వేసుకున్నావు, చాలు నువ్వు తీసుకోకూడదు, చేతిలో వేసుకుంటా. అయ్యా చూడు బాబా వేసుకున్నా.
ఇలా దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుంటాం కదా, మళ్ళీ దేవుడి దగ్గర పెట్టకూడదు. సో ఇలా సైడ్ పెట్టేశాను. లాస్ట్ టైం ఎందుకో తెలియక అలానే పెట్టేసరికి చాలా మంది చెప్పారు అలా పెట్టకూడదు ఆశ, ఎంగిల్ అవుతుంది కదా, మళ్ళీ దేవుడికి పెడతారా, అలా పెట్టకూడదు, పక్కన పెట్టేసుకోవాలి, తీసేసేయాలి అక్కడ నుండి అని చెప్పారు. అందుకే ఇంకా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా సుదర్శన్కి ఏమంటే లెమన్ రైస్ కావాలన్నాడు, యాపీకి వచ్చేసి కర్డ్ రైస్ కావాలని పెట్టించేసాను. గట్టిగా పెట్టేసుకున్నాం కదా బాబా, టైం చూసావా నువ్వు మళ్ళీ? ఇంకా సుదర్శన్కి హ్యాపీకి పెట్టించేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చాను. టెడీని లేపుదాము, స్లోగా లేయిరా, రెడీ అవ్వరా, ఫ్రెష్ అవ్వు, కొద్దిగా ఇడ్లీ చేస్తున్నాను, ఇడ్లీ తినేద్దు కానీ ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది అనేసి. పాపం నీరసంగా ఉండింది, ఇంకా చలి చలి అంటా ఉంది ఎంతసేపటికి. ఇంకా పూజ చేసే టైంకి ఏమంటే ఇంకా 7 minutes ఏమో అంతే ఉండింది. ఇంకా అప్పుడు వెళ్ళి నేను శారీ ఎక్కడ కట్టుకునేది అన్నట్టుగా ఇలాగే దేవుడి దండం పెట్టేసుకున్నాను ఆ రోజు. మన పిల్లలకి ఇలా ఏదైనా బాగాలేదు, వాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నారు అంటే మనకు అసలు రెడీ అవ్వాలి అనిపించదు, ఏదోగా ఉంటుంది కదా, మూడీగా ఉంటుంది అసలు. అందుకే నాకు అసలు ఏమీ అవ్వాలనిపించలేదు, రెడీ లేదే అనిపిస్తూనే ఉండింది. ఇంక ఇక్కడ ఏమంటే ఇదిగో వీడు సుఖీలు చేయాల్సిందే అమ్మా నువ్వు ఎలాగైనా అనేసి అనింది. నేను వీడికి ఎలాగైనా చేసి పెట్టాలి, దేవుడికి కూడా పెట్టుకోవాలి ఆ రోజు ప్రసాదం లాగా సుఖీలు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట అనుకున్నాను. కానీ అదేమంటే పప్పు ఉడకపెట్టుకోవాలి కదా, అదేమంటే నేను దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆఫ్ చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి జస్ట్ ఆ పప్పుని మిక్సీలో వేసుకోవాలి, శనగపప్పుని. నేనేం చేశాను, మామూలుగా మన కందిపప్పుని పప్పు లాగా చేసుకుంటాం కదా, అలా కొద్దిగా వాటర్ ఉంటే ఇలా రుద్దేస్తాం కదా ఉద్ది కట్టుతో, నేను అలాగే చేసేసాను. అలా చేసేసరికి అది కొంచెం పల్చగా అయిపోయింది. సో మళ్ళీ పప్పు నానబెట్టి మళ్ళీ సపరేట్గా ఉడకపెట్టాను, కుక్కర్లో కాకుండా. రెడీగా వాటర్ ఇచ్చేస్తారా పప్పు ఇంకా. మళ్ళీ కొంచెం పప్పు యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇలా బురగలు రావాలి బాగా, అప్పుడు ఆ శనగపిండి క్యాండీ కూడా ఇట్లా చేస్తాము, కానీ మైదా కొంచెం వేయాలంటే. స్వీట్ గేమా ఇంకా లేదేమో. ఇలా వచ్చిన తర్వాత అది వేసేయాలి పిండి, ఆఫ్ చేసేసి. నీకుండు, నువ్వు గమ్ముకుండు. బటర్ లాగా ఉన్నావు. ఎందుకు నవ్వుతావురా? బోలే వీడియో తీస్తున్నాము, నేను వీడియోగ్రాఫర్ నన్ను. కేక్ దాంట్లో వేసినట్టున్నాము, చాక్లెట్లో. దీని తర్వాత దీని ఏం చేయాలి, ముద్దలు. నీకని తెలుసా? ఆబ్వియస్లీ అమ్మా, మళ్ళీ పిండి చేయాలి, వాళ్ళని సరౌండ్ చేయాలి. ఆఫ్ చేసేదమ్మా, ఉండమ్మా, మాకు హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి. సరే ఇప్పుడు తీసుకోలేము. ఏంద్రో ఇది ఇట్లా లిక్విడ్ అయిపోయింది, లడ్డూలు రావాలి కదా. ఏంటో నేను సుఖీలు హ్యాపీ దగ్గర నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇంకా ఇడ్లీ చేసేసాను, టెడ్డీ ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇంకా ఇడ్లీ కారం ఉంది, సో అది పెట్టించాను అనమాట. ఇంకా ట్యాబ్ ఇచ్చాను, అది చూసుకుంటా తినరా అనేసి, బోర్ కొడుతుంది కదా పాపం అన్నట్టుగా. ఇంక ఇక్కడ అంతా హడావుడిగా ఉంది కదా, కొంచెం అక్కడే ఉండు, కొంచెంసేపు చలి చలి అంటా ఉంది, సో అక్కడే పెట్టేశాను. ఫైనల్గా ఇదైతే లడ్డూలాగా బాగా వచ్చింది. ఇంకా వడలేమంటే కొంచెం పల్చగా అయింది, అది అలసంద వడల పిండి ఫస్ట్ టైం వచ్చినట్టు పర్ఫెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ బాగుండింది. ఇంకా రాకపోతే ఏముందిలే అని బోండాల్లాగా వేసేసాను వాటిని. ఇంకా సుఖీలు బబ్బబ్బా ఎందుకులేండి, ఎంత బాగా వస్తున్నాయో అంత బాగా ఇంత బాగా వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. అసలు అన్ని ప్రసాదాల కంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం ముందర ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అనుకున్నాను. ఇంకా ఇక్కడ మేము నిన్న గోరింటాకు పెట్టుకున్నాం కదా, నేను హ్యాపీ ఇద్దరం కోన్ పెట్టుకున్నాము. సో హ్యాపీది భలే పండింది. ఇంకా నా కోన్ గురించి మీతో మళ్ళీ మాట్లాడతాను, నాది కూడా చాలా బాగా పండింది. మళ్ళీ ఎందుకు మాట్లాడతాను అనేది మీకే తెలుస్తుంది. సో హ్యాపీ ఇక్కడ హెల్ప్ చేస్తాను సుఖీల్కి, అది లడ్డూలాగా చేసిస్తా ఉంటే ఇంకా నేను ఆ పిండిలో వేసేసి ఇంకా ఇలా ఆయిల్లో వేసేస్తా ఉన్నాను. ఇంకొక రీజన్ కూడా ఏమంటే పండగ చేసుకోవడానికి నేను ఈ ప్రసాదాలన్నీ చేసుకోవాలి అంటే నేను నార్మల్ డేస్లో చెయ్యం కదా, అదే పనిగా అంత మూడ్ ఉండదు, అంత ఇష్టంగా చెయ్యము. ఇలా దేవుడికి పెట్టాలి పండగ అంటేనే కదా చేస్తూ ఉంటాం ఎక్కువగా మనం ప్రసాదాలు ఇట్లాంటివన్నీ చేసి నేను అరుంధతి వాళ్ళకి ఆపోజిట్లో జ్యోతి వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరికి ఇవ్వాలి అనేసి అనమాట ఎప్పటి నుండో. లోపల ఉంటుందిరా అంత మధ్యలో
తింటా. ఇట్లా ఇక్కడ సరే. ఇంకా వేడి మీద అలా అనిపిస్తుంది, కానీ అది ఎంత క్రంచీగా, ఎంత లోపల సాఫ్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా నా ప్రసాదాలు అన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్లో చూపించలేదు కదా, మళ్ళీ అన్నీ కొన్ని ఫిల్ చేశాను. లెమన్ రైస్, కర్డ్ రైస్ అప్పటికప్పుడు కొద్దిగా దేవుడికి పెట్టేద్దామని కొద్దిగా చేశాను. దాని తర్వాత అంతా చేసేసి ఇది వచ్చేసి అరుంధతికి అనేసి ఒక ప్లేట్ పెట్టేయాలి. దాని తర్వాత జ్యోతికి అనేసి ఒక ప్లేట్ రెడీ చేసి పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క ఫెస్టివల్ వాళ్ళకి మాకు అన్నీ ఇస్తూ ఉంటారనమాట. నేను ఏ ఫెస్టివల్కి ఏమి ఇవ్వను, నార్మల్గా చేసుకున్నప్పుడు బిర్యానీ లేకపోతే ఏదైనా స్నాక్ పిల్లలు చేసినప్పుడు ఇస్తుంటారు అంతే. మన ట్రెడిషన్, అంటే మన వంటకాలు అలా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఇంకా అన్నీ చేసి ఇచ్చేసి వచ్చాను. టెడ్డీ ఉంటే వాళ్ళు టెడ్డీతో ఇచ్చి పంపించేదాన్ని, హ్యాపీ పడేస్తుంది అనేసి నేనే వెళ్ళి ఇచ్చి, ఇంకా ఇక్కడ చూపించలేదు కదా మీకు గడప అన్నట్టుగా ఆ రోజు లోటస్ ముగ్గు వేశాను, అది కనిపించట్లేదు. ఇంకా సరే అనేసి రిలాక్స్ అయ్యి కూర్చున్నా కొంతసేపు. ఏమంటే నేను ఏం తినలేదనమాట, అసలు ఆకలే వేయలేదు తినమనేసి. ఎన్నిసార్లు అడిగాడు సుధాష్, నువ్వు తినే బుజ్జు మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అంటానే ఉన్నాడు, కానీ తినబుద్దే కాలేదు. ఇంకా సుఖీలు టేస్ట్ చేద్దామనేసి తిన్నాను. ఇంకా నా మెహందీ చూపిస్తున్నాను, ఎంత డార్క్గా పండిందో అసలు. అంటే ఈ కోన్స్ అంతే కదా, తొందరగా డార్క్గా అయిపోతాయి. కానీ నాకు ఈ కోన్ ఇలా వేసుకోవడము. బాబా ఎలా ఉన్నాయి నేను చేసింది? పాజ్ పెట్టా బాబా చెప్పా. ఓ సుఖీల్ భలే వచ్చాయి కదా, సుఖీల్ ఫస్ట్ టైం చేసి ఎంత బాగా వచ్చాయి. నీకు వడలు నచ్చలా కదా బాబా? నీకు నాకు భలే నచ్చాయి వడలు, భలే ఉన్నాయి. యాపొడి కూడా నచ్చాయి. లెమన్ రైస్, కర్డ్ రైస్, పానకం, అవే రోజు పాయసం. అసలు పాయసం గుర్తే ఉండట్లేదు బాబా నాకు. పాయసం కూడా అదేదో సినిమా చూసుకుంటున్నామండి. యాపోడు ఆడుకోవడానికి వెళ్ళాడు, టెడ్డోడు పడుకునేసి ఉన్నాడు. ఇంకా ఆ రోజు ట్విస్ట్ ఏంటంటే అసలు వాయినాంకి 11కి అలా వచ్చి తీసుకెళ్ళండి అనేసి నాకు ఇద్దరు మెసేజ్ చేశారు. సో అందుకని రెడీ అవుదాం అనేసి వాష్రూమ్కి వెళ్ళాను. అంతే, పీరియడ్ అయిపోయాను. నాకు అస్సలు అర్థం కాలేదు, అదేంటబ్బా నేను పీరియడ్ అవ్వడం ఏంది నాకు ఇంకా. అంటే నాకు 11th ఉంది డేట్, ఆ రోజు అసలు లేదు. అలాంటిది ఆ రోజు అయిపోవడం ఏందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ కోన్ ఎందుకు చూపిస్తున్నానంటే, అదే నాకు మెహందీ పెట్టుకుంటే ఆ రోజు కూడా ఇంటి దగ్గర నుండి గోరింటాకు తెచ్చుకున్నాను, ఆషాఢ మాసంలో తెచ్చుకున్నాను కదా, అది పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఇలా పీరియడ్ అయిపోయాను. ఇంకా సేమ్ ఇట్లే ఈసారి కూడా అట్లే అయిందా అనేసి నాకు అనిపించింది. అలా వాయినం తీసుకోవడానికి ఎవరి ఇంటికి వెళ్ళలేదు. ఇంకా నేను ఇద్దాం అనుకున్నాను కొందరికి, ఇట్లా అది కూడా ఏం జరగలేదు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఎలాగో పూజ అయిపోయింది అనేసి భలే హ్యాపీ అనిపించింది. పూజ వరకు చేసేసుకున్నానులే ఆ రోజు అన్నట్టుగా. కానీ తృప్తిగా లేదనమాట. అందరి ఇంటికి వస్తాను అని చెప్పేసి మెసేజ్ పెట్టాను వాళ్ళకి, కానీ రాలేకపోయాను. ఇంకా మళ్ళీ మెసేజెస్ పెట్టాను, నేను రాలేకపోతున్నాను సారీ ఇట్లా అనేసి. సరేలే ఆశ పర్వాలేదు అనేసి అన్నారు అందరూ. సో కొన్నిసార్లు అలా జరిగిపోతాయి. నేను చాలా టెన్షన్ పడ్డానులేండి ఆ రోజు. అందుకనేసి ఏమో టెన్షన్ పడితే కూడా మనం తొందరగా అయిపోతాము అంటారు కదా, సో అట్లా అయిపోయినట్టు ఉంది అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే జరిగింది కదా, ఇండిపెండెన్స్ డే రోజు ఫ్రైడే వచ్చింది కదా, ఆ శుక్రవారం రోజు ఇంకా నేను మళ్ళీ ఆ రోజు దీపం పెట్టుకొని ఇట్లా ఆ రోజు అలా అయిపోయింది కదా. టెడ్డీకి కూడా లేదు పండగలో అనేసి అనిపించి ఇంకా ఆ రోజు మళ్ళీ జస్ట్ సింపుల్గా చేసుకుందాము అనేసి అనుకొని ఇంకా పూజ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆ రోజు నేను చేసుకున్నాను మళ్ళీ పూజ పండగలాగా. ఇంకా మోహన శిరీష కూడా లాస్ట్ వీక్ చేసుకోలేకపోయారు అనేసి వాళ్ళు కూడా ఈ రోజే చేసుకున్నాం అనేసి చెప్పారు. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ హడావుడి. ఇండిపెండెన్స్ డే రోజు ఎంత బిజీగా ఉన్నాను, అంత బిజీగా ఉన్నాను. అది నేను నెక్స్ట్ ఒక వ్లాగ్ మళ్ళీ పెడతాను. బట్ నేనేమంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ లాగా ఒకటేగా ఉండాలి అన్నట్టుగా నేను అంతా ఒకటేగా పెట్టేస్తున్నాను. లేకపోతే ఇది వేరే వ్లాగ్ కూడా పెట్టుండొచ్చు, కానీ ఎందుకు అట్లా సపరేట్గా అనిపించింది, అందుకనే ఒకే వ్లాగ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే నేను ఇక్కడ ఆ రోజు గుర్తుందా మీకు, నా బర్త్డేకి మా సుదర్శన్ బిర్యానీ చేసి మా కమ్యూనిటీలో ఇలా వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ, వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము కదా కిందకి వెళ్ళేసి. సో అలా సేమ్ నాకు అనిపించింది అన్నమాట. వాళ్ళందరినీ ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఇలా తాంబూలం ఇద్దాం ఆ రోజు అనేసి అనిపించింది. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజే అనుకున్నాను, కానీ ఆ రోజు అలా అయిపోయిందిగా కుదరలేదు. అందుకనేసి ఇంకా నేను ముందు రోజే చెప్పున్నాను అనమాట వీళ్ళకి,
ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. ఇంకా ఇలా శుక్రవారం సాయంత్రం వచ్చేసి తాంబూలం తీసుకొని వెళ్ళండి అనేసి. కానీ వాళ్ళు ఏమంటే ఆ రోజు ఎర్లీగా వచ్చేసారు, ఇండిపెండెన్స్ డే కదా ఎక్కువ పని ఉంటుంది అంతా అనేసి పాపం 6:30కో ఎప్పుడో వచ్చేసారంట. ఇంక తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. సో తొందరగా వెళ్ళిపోతాం అక్క మేము అంటే, సరే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేయండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అందరికి పెట్టాను. వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుందాం అంటే అసలు ఒప్పుకోనే లేదు. ఇంకా వాళ్ళందరిలో ఒక పెద్ద ఆమె ఉంటే ఆమె దగ్గర ఇట్లా ఆశీర్వాదం అంటే దండం పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళందరూ నాకు బ్లెస్ చేశారు. ఇంకా వాళ్ళలో ఇద్దరు రాలేదనమాట, కింద ఉన్నారంట. ఇంకొక ఆమె అయితే సెక్యూరిటీ లాగా కింద ఉంటారు, హెడ్ ఆమె. సో తనేమంటే ఇంకా అక్కడ గేట్ దగ్గర ఉండాలి కదా. సో నేను అదే చెప్తున్నాను, మీరు ఎవరైనా ఉండి ఆమెను పంపించండి, ఇచ్చి పంపిస్తానంటే అదే అలానే చేస్తాము అనేసి చెప్తున్నారు. నేను యాక్చువల్గా వీళ్ళు అంత తొందరగా వచ్చేస్తారని అసలు అనుకోలేదు. 3-4 ఆ టైంకి వస్తారులే అనుకున్నాను. రెడీ అయ్యి దీపం అలా పెట్టేసుకొని దండం పెట్టుకుంటూ ఉన్నాను. అంతే కాలింగ్ బెల్ రింగ్ అయిందనమాట. సో గబగబా తీస్తే అందరూ వచ్చేసారు. సర్లే వచ్చేసారు కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీ. ఇలా ఎప్పుడు వాళ్ళకి జరగలేదంట. ఇంకా ఫస్ట్ అయితే నేను టెడ్డీ హ్యాపీ దగ్గర ఇలా తాంబూలాలు ఇద్దాము, వాయనం ఇద్దాము, దాని తర్వాత వాళ్ళందరినీ వస్తారు కదా వాళ్ళందరికీ పెడదాము అలా అనుకున్నాను. కానీ అనుకోకుండా వాళ్ళే ఫస్ట్ వచ్చేసారు. ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నామ్మా వాయనం అన్న, వాయనం ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మా వాయనం. ఎవరు నువ్వు? వరమహాలక్ష్మి. తినుందు లేదా మళ్ళీ చెప్తా. ఇలా పట్టు లెక్సీ లక్షంతలేయి. చాలు 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 చాలు. ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరు నువ్వు? వరమహాలక్ష్మి. ఏ అక్షరం? అసలు ఆ రోజు ఏమంటే నేను వరలక్ష్మి వ్రతం రోజు నేను అమ్మవారికి మాటీలు కొనుక్కున్నాను, అది పెట్టుకున్నాను దేవుడికి. ఆ రోజు పెట్టుకుందాం అన్నా, కానీ ఇంకా నాకు మూడే బాగాలేదు, నేను అలా ఉన్నాను కదా అందుకే పెట్టుకోలేదు. సో ఈరోజు పెట్టుకొని చూద్దాము జస్ట్ అట్లా అనేసి పెట్టుకొని రెడీ అయ్యి దేవుడి దండం పెట్టుకుంటా ఉన్నాను. దాని తర్వాత పెట్టుకొని కొంతసేపు తీసేద్దాము, దాని తర్వాత ఊరికే ఆ రోజు పెట్టుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇంతలో వాళ్ళు వచ్చేసారు అందరూ. ఇంకా అలానే ఉండిపోయాను. కానీ నాకు ఇలా సింపుల్గా ఉండాలంటే ఇష్టంగా అనిపించింది. అసలు మాటీలు పెట్టుకున్నాను, చెంపస్వరాలు పెట్టుకున్నా, తీసేసాను. రెడీ హ్యాపీ అయితే ఎందుకమ్మా తీసేసావు, అంత బాగుంది కదా పెట్టుకోమ్మా అంటానే ఉన్నాను. ఇంకా ఈ శారీ అయితే మీకు అందరికి గుర్తే ఉంటుంది కదా, మా పిన్ని పంపించిన శారీ. ఇంకా అసలు వరలక్ష్మి వ్రతం రోజు మా సుదర్శన్ దగ్గర అక్షంతలే వేయించుకోలేదు నేను. ఇంకా ఆ రోజు వాయనంకి వెళ్ళాలి. స్నేహ అనేసి నా ఫ్రెండ్, తను పిలిచారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అంటే లాస్ట్ ఫ్రైడే అమావాస్య వచ్చిందంట. సో ఆ రోజు ఇంకా మనం పూజ ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోకపోతే ఆ రోజు చేసుకోవడం అలా చేసుకోకూడదంట. సో ఈ ఫ్రైడేనే లాస్ట్ అనమాట. మనము ఏదైనా పూజ చేసుకోలేదు, వ్రతం చేసుకోలేదు అంటే చేసుకోవడానికి. నా ఫ్రెండ్స్లో చాలా మంది ఈ ఫ్రైడేనే చేసుకున్నారనమాట. ఇలా ఇదిగోండి స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. స్నేహ వాళ్ళ ఇంట్లో పూజ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు. ఇంకా ఆ రోజు ఇక్కడికి చాలా మంది వచ్చారు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నాకు ఎవరు పిలిచారు వాయనం తీసుకొని వెళ్ళమనేసి వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇంకా ఇక్కడ ఈరోజు స్నేహ వాళ్ళ ఇంటికి రావాలని రాసి ఉండింది. ఇంకా ఆ రోజైతే నా శారీ ఎంత మందికి నచ్చిందో, ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, నాకైతే భలే హ్యాపీ అనిపించింది. నా శారీ నాకు ఈ కలర్ నాకు చాలా బాగా సూట్ అయ్యింది, చాలా బాగుంది శారీ మీకు అనేసి అందరు నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు. నాకు అనిపించింది ఈ కలర్ యాక్చువల్గా నేను డల్గా ఉంటానేమో ఈ కలర్లో అనేసి అనుకున్నాను, కానీ బాగుంది అనిపించింది. ఇంకొకటి ఏమంటే ఆ రోజు మా పిన్ని కోసమే నేను ఈ శారీ కట్టుకున్నాను. అసలు మా పిన్ని అంత ప్రేమగా పంపించింది, ఇంకా పూజ చేసుకున్నప్పుడు కట్టుకో అన్నట్టుగా అనేసి ఇంకా కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరు ఏమంటే వరలక్ష్మి వ్రతం రోజే చేసేసుకున్నారు అక్కడ పూజ. ఇంకా ఈ రోజు ఏమంటే హ్యాపీగా వాయనం తీసుకురావడానికి వచ్చేసారు.
లేకపోతే ఇంకా అక్కడ ఏమంటే చున్నీలు ఈ పైట పళ్ళు ఉంటుంది కదా, సో దాని డిస్కషన్ వచ్చింది. ఇంకా నేను ఒక్కదానే శారీ కట్టుకొని వెళ్ళాను అక్కడ. అంటే నేను ఆ రోజు పండగ చేసుకున్నాను కాబట్టి ఇంట్లో శారీ కట్టుకొని మంచిగా వెళ్ళాను. వాళ్ళందరూ పండగ అయిపోయింది, ఇంకా వాయినం తీసుకోవడానికి జస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ నార్మల్గా చుడీదార్లలో అలా వచ్చేసారు. ఇంకా స్నేహ ఏమంటే ఇంటికి వెళ్ళగానే పులిహోర ఇచ్చారు తినమని, నేను తినకుండా ఇంటికి తీసుకొచ్చాను. ఎంత టేస్టీగా ఉందో అబ్బా, ఎందుకు నేను చెప్పాను, అంత ఎమ్మీగా ఉంది. టెడ్డీకి, సుదర్శన్కి, హ్యాపీకి ముగ్గురికి తినిపించాను. ఇంకా సుదర్శన్ కదా ఇంకా ఉందా బుజ్జు అనేసి అడిగాడు. అంత బాగుంది. లేదు బాబ్బా నేను చేసి ఇచ్చేదా అంటే, వద్దులే బుజ్జు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదే పనిగా చేయడము అనేసరికి గమ్ముగా అయిపోయాడు. సో పులిహోర చాలా బాగుండింది అనమాట ఆ రోజు ప్రసాదము. ఇంకా వాయినం తీసుకుని వచ్చేసానుగా. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. దాంట్లో ఆ పప్పులు అవన్నీ కూడా ఇస్తారు కదా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ సంగీతాన్ని రమ్మన్నాను. ఆ రోజు ఇవ్వలేకపోయానుగా శారీ తనకి. డ్రెస్ మాత్రం హ్యాపీ దగ్గర పంపించేసాను బాబుది. ఇంకా శారీకి మాత్రం నేను ఇస్తాను నీకు నెక్స్ట్ ఫ్రైడే అని చెప్పాను. సో వచ్చింది, ఇంకా తీసుకొని వెళ్తుంది. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నా కొత్తగా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయొద్దు, నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇంకా ఈ కాసుల పేరు ఎలా ఉందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.